రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పంచాయతీ కార్యాలయం ముందు రైతులు నిరసన చేస్తున్నారు. పొలాల వద్ద నిర్మించిన మరీన్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ ప్లాంట్ ని శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వేస్టేజ్ ప్లాంట్ నుంచి వచ్చే దుర్గంధాల వల్ల గ్రామస్తులు అస్వస్థతకు గురవుతున్నారని, అలాగే వాతావరణం కలుషితమవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయ పంటలపై కాలుష్యం ప్రభావం చూపుతోందని రైతులు వాపోతున్నారు. ఇక ఫుడ్స్ అండ్ ఫీడ్స్ ప్లాంట్ ని తొలగించాలని గ్రామస్తులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని మండిపడుతున్నారు. ప్లాంట్ లో పెద్ద ఎత్తున కుళ్లిన చికెన్ వేస్టేజ్ ను వాడుతున్నారని, వాటిని ఉడకబెట్టేందుకు గ్రామం నుంచి అక్రమంగా కట్టెలను తీసుకెళ్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ హానికరమైన ప్లాంట్ ను వెంటనే మూసివేయాలని సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. సార్ మాకు ఆ కంపెనీతో చాలా వాసన వస్తుంది. ముసలి వాళ్ళకి కానీ పిల్లలకు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము దాన్ని బంద్ చేయవలసిందే సార్. అంటే దానితో రోగాలు వస్తున్నాయి. మాకు ఇంట్లో కూడా ఊర్లో కూడా ఉండే తర్వాత లేకుంటుంది. మేము ఎంత చేసినా కానీ వాళ్ళు కొన్ని రోజులు బంద్ చేస్తారు, కొన్ని రోజులు మళ్ళీ ఇస్తారు. అది చాలా ప్రాబ్లం అవుతుంది సార్ మాకు. ముసలి కూడా రోగాలు వస్తున్నాయి. అలా కోళ్ళు అది వస్తాయి, పేగులు పొట్టు తీసుకొచ్చి వాళ్ళు మిషన్ వస్తారు, నైట్లో వస్తారు, మార్నింగ్ కూడా వస్తారు. దాంతో ఇబ్బంది ఉన్నాయి చాలా. ఫస్ట్ మాట ధర్నా చేసినాం.